రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రేవంత్ సర్కార్ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో రైతులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు. దీంతో రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మారుతోంది తెలంగాణ. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో తెలంగాణలో 6,121 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అప్పట్లోనే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తేల్చింది. అంటే సగటున ఏటా 600 మంది రైతులు బల్వన్మరణానికి పాల్పడ్డారు. ఇంతమంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోలేదు. పైగా వరి వేస్తే ఉరేనని కేసీఆర్ చెప్పడంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టబోమని చెప్పారు. దీంతో రైతుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింది. అప్పటికే రుణమాఫీ చేయకపోవడం, ఎరువుల సరఫరాలో జాప్యం, కల్తీ విత్తనాలతో పంట నష్టం తదితర కారణాలతో రైతు కుదేలయ్యాడు. ఇక కేసీఆర్ వైఖరి కారణంగా ఆత్మస్థైర్యం కోల్పోయారు. అందుకే బీఆర్ఎస్ హయాంలో రైతుల ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో నిలిచింది తెలంగాణ. అయితే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లలోనే 1.5 లక్షల కోట్ల రైతు సంక్షేమానికి వెచ్చించింది. రుణమాఫీ, పెట్టుబడి సాయం, సన్నాలకు బోనస్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఉచిత విద్యుత్ లాంటి చర్యలతో అండగా నిలిచింది. ఇక గన్నీ బ్యాగుల నుంచి మొదలు తేమ శాతం వరకు కూడా రైతులకు నష్టం కలగకుండా చూసింది రేవంత్ ప్రజా ప్రభుత్వం. దీంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కున్నారు. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడడం తగ్గించారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. అంటే రైతులు సాగు చేసేందుకు ఉత్సాహం చూపారు. తద్వారా ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా, రేవంత్ సర్కార్ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది. అందుకే నిజమైన రైతు రాజ్యం రేవంత్ తోనే సాధ్యమని చెబుతున్నారు రైతన్నలు.